అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఢిల్లీకి పైన అవుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ ముడితో కరుణకుమార్ అన్న మాట్లాడదాం. సార్, రేపు ఢిల్లీలో దీక్ష ఎందుకు చేస్తున్నారు? ఆ వైసీపీ ఆరోపిస్తున్నాడు ఆ స్థాయిలో హత్యలు జరగట్లేదు అనేది కూటమి ప్రభుత్వం చెప్తున్న మాట. ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 50 రోజుల లోపే ఏ విధంగా అరాచక పాలన నడుస్తుందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసు. వాళ్ళందరికీ కూడా సుమారు 36 హత్యలు, ఒకటి కాదు రెండు కాదు 36 హత్యలు జరిగినాయి. మంచి పరిపాలన చేయవలసిన ప్రభుత్వం మంచి పరిపాలన చేయకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని వాళ్ళని టార్గెట్ చేస్తూ హత్యలతోటి, మానభంగాలతోటి, హత్యాచారాలతోటి ఈ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. దీన్ని కేంద్ర దృష్టి తీసుకొచ్చి మంచి పరిపాలన మెయింటైన్ చేయాలి, మంచి పరిపాలన తీసుకురావాలనే ఉద్దేశంతో ఢిల్లీ పెద్దలకి తెలియజేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇన్వైట్ చేసి అన్ని రాజకీయ పార్టీలతో కూడా సంప్రదించి ధర్నా చేయబోతున్నాం. తప్పకుండా మేము కోరేది ఒకటే, ఒక సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా దీన్ని దర్యాప్తు చేయించమని చెప్పి కోరుతున్నాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అసెంబ్లీ సమావేశాలని ఉద్దేశపూర్వకంగా బాయ్కాట్ చేస్తున్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉన్నా ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. కావాలనే అసెంబ్లీ సమావేశం బాయ్కాట్ చేస్తున్నారు. అసలు బాయ్కాట్ అనేది లేదు, అసెంబ్లీ సమావేశాలు డుమ్మా కొట్టాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడన్నా ప్రతిపక్ష నేతకు మైక్ కావాలంటే ఒక ప్రతిపక్ష నేత హోదా ఉండాలి. ఢిల్లీలో 73 స్థానాల్లో 3 స్థానాలు బీజేపీ గెలిస్తే ఆ 3 స్థానాల కోసం ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. మరి ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారని తెలిసి ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మైక్ కావాలని మైక్ కట్ చేస్తున్న వాళ్ళని ఏ విధంగా మనం అనుకోవాలనేది ఒకసారి చూడండి. తప్పకుండా మనం ఢిల్లీ పెద్దలకు కానీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తాం. తప్పకుండా వాళ్ళు చేసే అరాచక పాలన ప్రజల్లో ఎండగడతాం. సార్, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సంబంధించిన అరాచక పాలన ప్రజల్లో తీసుకెళ్తాం, ఎండగడతామని ముందుతో కరుణకుమార్ చెప్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఢిల్లీలో 3 స్థానాలు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ఇక్కడ 11 స్థానాలు వచ్చినటువంటి వైసీపీ కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని ముందుతో కరుణకుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV గన్నవరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.